Hi students, this is Nagendra Babu. Please subscribe my channel Nagababu Maths. Share it to all your friends and don't forget to hit the bell icon. ఈరోజు ఫైండింగ్ స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్ ద్వారా స్క్వేర్ రూట్ అనేది ఎలా కనుక్కోవాలి. చాలా మెథడ్స్ ఉన్నాయి స్క్వేర్ రూట్ కనుక్కోవడంలో. ఫ్యాక్టరేషన్, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఒకటి ఉంది. అయితే వాటన్నిటికన్నా ఈజీగా పిక్గా అయ్యే మెథడు డివిజన్ మెథడ్. దీనికోసం లెటస్ టేక్ 1225 అనే నెంబర్. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. దీనిలో డివిజన్ మెథడ్‌లో ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోండి. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ పైన బార్ తీసుకోండి. సో, అలా రైట్ సైడ్ నుంచి తీసుకుంటే ఇక్కడ 1, 2 అనే దానికి బార్ వచ్చింది. ఈ 2 నంబర్స్‌ని ఏ టేబుల్‌తో డివైడ్ చేయొచ్చో చేయండి. అంటే ఏ టేబుల్‌తో అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 సేమ్ నంబర్స్ తీసుకోవాలి. అంటే 1 ఇంటూ 1 దీనికి దగ్గరగా ఉందా? 2 ఇంటూ 2 దగ్గరగుందా? 3 ఇంటూ 3 దగ్గరగుందా? 4 ఇంటూ 4 4 ఫోర్స్ 16 అవుతుంది. అంటే 12ని దాటిపోతుంది. కాబట్టి 3 ఇంటూ 3 ప్రొడక్ట్ ఆఫ్ 2 సేమ్ నంబర్స్ చూసుకోండి. సో, 3 3స్ 9. 12 మైనస్ 9 ఈస్ 3. తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ దించుకోవాలి. పైన 2 డిజిట్స్‌కి బార్ పెట్టుకున్నాం గదా! ఈ 2 డిజిట్స్‌ని కిందకి దించుకోండి. 25ని దించుకుంటే 325 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 టైమ్స్ వేసాం గదా! ఈ 3ని డబుల్ జేసి అంటే ఇంటూ 2 చేసి ఇక్కడ రాసుకోండి. 3 2s ఆర్ 6. ఇప్పుడు 6 పక్కన ఎంతైతే తీసుకుంటారో అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి వేయాలి. సపోజ్ 6 పక్కన 0 తీసుకున్నామనుకోండి 60 అవుతుంది. 60 జీరోస్ వేయాలి. 6 పక్కన 1 తీసుకున్నామనుకోండి 61 వన్స్ వేయాలి. 6 పక్కన 2 తీసుకుంటే 62 టూస్, 63 త్రీస్, 64 ఫోర్స్, 65 ఫైవ్స్. ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే చివరిలో 5 ఉంది కాబట్టి 65 ఫైవ్స్. సో, 65 ఫైవ్స్ 325 రిమైండర్ ఈస్ 0. Therefore, square root of 1225 is 35. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. నేనేం చెప్పాను? గివెన్ నెంబర్‌కి ఇలాగా 2 వైపులా లైన్స్ డ్రా చేసుకొని రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్‌కి ఇట్లాగా బార్ పెట్టుకోండి. ఓకే. సో, 16, 45 పెట్టుకుంటే చివరికి ఎంత మిగిలింది? 6 మిగిలింది. ఈ 6కి ఎన్ని టైమ్స్ ఏ టేబుల్ పోయిద్దో చూడండి. అంటే 1 ఇంటూ 1 గాని, 2 ఇంటూ 2 గాని, 3 ఇంటూ 3 గాని ఏది దగ్గరగా ఉంటే అది వేయొచ్చు. సో, 2 2s 4, 3 3s 9 అవుతుంది. కానీ ఇక్కడ 6 ఉంది. 9 పెద్దదవుతుంది కాబట్టి 2 2s 4 వేసుకోండి. 2 2s ఆర్ 4. సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 4 ఈస్ 2. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ 2 డిజిట్స్ దించుకోవాలి. సో, 4 5ని దించుకుంటే 245 అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో దాన్ని డబుల్ చేసి ఇక్కడ రాసుకోండి. డబుల్ చేయటం అంటే ఇంటూ 2 చేయండి. సో, 2 2s ఆర్ 4. 4 ఇప్పుడు 4కి పక్కన ఎంతైతే తీసుకుంటామో అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి వేయాలి. 4 పక్కన 1 తీసుకున్నామనుకోండి 41 వన్స్. 2 తీసుకుంటే 42 టూస్. 3 తీసుకుంటే 43 త్రీస్. 4 తీసుకుంటే 44 ఫోర్స్. 45 ఫైవ్స్ దీనికి దగ్గరగా వచ్చింది. 4 ఫైవ్స్ 20, 5 ఫైవ్స్ ఆర్ 25. 45 ఫైవ్స్ వచ్చేసి 225. మళ్ళీ 46 6 దీన్ని దాటిపోతుంది కాబట్టి 45 ఫైవ్స్ వేసాం. సో, 245 - 225 గివ్స్ 20. ఇంకా 2 డిజిట్స్ మిగిలి ఉన్నాయి ఇక్కడ. సో, 16ని కూడా దించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 25 ఉంది. ఇందాక ఓన్లీ 2 ఉంది కాబట్టి 2ని డబుల్ చేసి ఇక్కడ యేసుకున్నాం. ఇప్పుడు 25 ఉంది కాబట్టి 25ని డబుల్ చేసి ఇక్కడ యేసుకుంటే 50. క్లియరేనా? 25 ఉన్న మొత్తం నంబర్‌ని డబుల్ చేసి ఇక్కడ రాసుకోవాలి. 25 2s 50. ఇప్పుడు 50 పక్కన ఎంత తీసుకుంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. 1 తీసుకుంటే 501 వన్స్. 2 తీసుకుంటే 502 టూస్. 3 తీసుకుంటే 503 త్రీస్. ఇక్కడ 16 కనిపిస్తుంది కాబట్టి 504 ఫోర్స్ 20160. కాబట్టి స్టూడెంట్స్ రూట్ ఆఫ్ 64516 ఈజ్ ఈక్వల్ టు ఇది 254 is the square root of 64,516. To get the perfectness, try these some students. All the best.